ఏదైతే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో సో ఆపరేషన్ సింధూర్కి సంఘీభావంగా ఇవాళ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ చేపడుతున్నారు. సో ముఖ్యంగా మనం ఇక్కడైతే సెక్రటరీ దగ్గర ఉన్నాము. సెక్రటరీలో చూసుకోవచ్చు పోలీసు బలగాలు, అదే నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఇక్కడ నుంచి సెక్రటరీ నుంచి స్టార్ట్ అయ్యి సంఘీభావ ర్యాలీగా ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్ పైగా ఇందిరమ్మ స్టాచ్యూ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. సో ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. సో ఏదైతే భారత్ తలపెట్టిన ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు భారీ ఎత్తున హైదరాబాద్ నగరవాసులు, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా యువత అధిక సంఖ్యలో ఈ ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా వస్తున్నారు. సో ఒకసారి మన విజువల్స్ లో చూసుకోవచ్చు భారీ ఎత్తున పోలీసు బలగాలు అయితే ఒకసారి చూపించు. పోలీసు బలగాలు అయితే ఇక్కడ భారీగా మోహరింపోయిన పరిస్థితి. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నారు పోలీసులు. సో అదేవిధంగా రక్షణ రంగానికి సంబంధించిన విషయాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా జాగ్రత్తగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా అయితే ఇక్కడ కొంతమంది యువత కూడా ఉన్నారు, వాళ్ళు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారండి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినట్టేనా? అసలు ఎట్లా చూస్తారు? పాకిస్తాన్ మీద విజయం సాధించినట్టేనా? ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఆ పేరే సూపర్. ఓకే, 9 లొకేషన్స్, 21 టార్గెట్స్, 25 మినిట్స్లో మా ఎయిర్ ఫోర్స్ ఇట్లా గుసాయించేసి ఫినిష్ చేసేసి వచ్చింది. సో నా భాషలో ఉట్టి 25 మినిట్స్లో పాకిస్తాన్కి ఉచ్చాపడింది. సో టోటల్ సక్సెస్ఫుల్. ఎక్కడ దాడి చేస్తాం? ఉట్టి ఆ క్యాంప్ల మీద. మొత్తం వరల్డ్కి ఏం చూపించినాం? ఇండియా సివిలియన్స్కి సేఫ్ చేస్తుంది, కామన్ మ్యాన్కి సేఫ్ చేస్తుంది. ఆ లంగా బట్టెబాస్ టెర్రరిజంకి ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఈ టెర్రరిజం వెనుక ఆ పాకిస్తాన్ మిలిటరీ ఉన్నది. ఈ టెర్రరిజం క్యాంప్లో అక్కడనే అడ్మిషన్ అవుతుంది, అక్కడనే ట్రైనింగ్ అవుతుంది, అక్కడనే బ్రెయిన్ వాష్ అవుతుంది, అక్కడనే ఆర్గనైజ్ అవుతుంది, అక్కడనే ఎగ్జిక్యూషన్ అవుతుంది, అక్కడనే మాస్టర్ మైండ్లు ఉన్నారు. సో ఆ స్టోరీ ఫినిష్ చేయాలి. సో మన రా ఇచ్చిన మెసేజ్లకు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉట్టి 26 ప్లేన్స్ విత్ ఇన్ 25 మినిట్స్ అయిపించి వచ్చినారు. సో ఇది గ్రాండ్ సక్సెస్ కదా. 140 మిలియన్ అంటే 140 crores ముస్లిమ్స్కి ఇది ప్రైడ్ మూమెంట్. ఓకే, రైట్? అందరికీ, ప్రతి ఒక్క ఇండియన్కి ప్రౌడ్ మూమెంట్. సో జబర్దస్త్. మిలిటరీకి సలాం, మిలిటరీకి సెల్యూట్. 10 on 10 ఫ్లయింగ్ కలర్స్. ఇలా దానికోసమే పోతున్నాం. ఇండియన్ గవర్నమెంట్ జబర్దస్త్ పని చేసింది. మేము అందరం పాలిటిక్స్ పక్క పెట్టేయి, మీ అందరం మీతో ఉన్నాం. ఈ పాకిస్తాన్ కుక్క తోక ఇది కట్ చేయి. ఉట్టి ఆపరేషన్ సింధూర్తో ఆగవద్దు, లోపల పోవాలి, గుంజి గుంజి కొట్టాలి, పాకిస్తాన్కి ఫినిష్ చేయాలి. ఇంకా పాకిస్తాన్కి ఏమైనా బాకీ ఏమైనా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? ఏమైనా ఇండియా అంటే మొత్తం ఉగ్ర స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయంటే? చాలా ఉన్నాయి. ఇప్పుడు యాజ్ పర్ చూస్తే 21 టెర్రరిస్ట్ లొకేషన్స్ రా ఇచ్చింది. ఉట్టి 9 మీద మనం దాడి చేసినాం, 12 ఉన్నాయి. కానీ దీని వెనక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది, దీని వెనక ISI ఉన్నది. సో టోటల్ పాకిస్తాన్ ఆర్మీకి ఫినిష్ చేయాలి. లేకుంటే ఇట్లా ఇడిచేస్తే ఆఫ్టర్ 1-2 years మళ్ళీ దాడి చేస్తారు వీళ్ళు. చెప్పినా కదా, కుక్కతోక కట్ చేయాలి. అదే మెసేజ్ ప్రధానమంత్రికి. ఉట్టి సింధూర్తో ఆగవద్దు, టోటల్ ఫినిష్ చేయాలి స్టోరీ. వాళ్ళు మోడీని కూడా బెదిరింపు లేక కూడా నిన్న రిలీజ్ చేసిన పరిస్థితి. వెతికి మేము కూడా ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది? అరే ఈ మొత్తం లంగా మాటలు పాకిస్తాన్కి మాట్లాడుకోమను. తినడానికి తిండి లేదు. ఇండియన్ మిలిటరీకి వాళ్ళు ఏదైనా కంపారిజన్? ఇండియన్ మిలిటరీ ప్రొఫెషనల్ మిలిటరీ అండ్ పాకిస్తాన్ మిలిటరీ ఒక టెర్రరిస్ట్ మిలిటరీ. వాళ్ళకు పాకిస్తాన్తో ఫుల్ ఫ్లెజ్ వార్ అయితే ఇవాళ మీ ఛానల్లో ముందు చెప్తున్నా 10 to 12 days ఫినిష్ చేసేస్తాం. టోటల్ పాకిస్తాన్ ఫినిష్ అవుతుంది. సో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏదైనా కంపారిజనా? లంగా బట్టబాస్ ఫెలోస్. సో మోదీ గారు మనం చాలా స్ట్రాంగ్. 140 crores మీతో ఉన్నాం, మీరు ముందుకు పోండి, మేము వెనుక ఉన్నాం.
ఉన్నాం. ఫినిష్ పాకిస్తాన్. నిన్న ఓవైసీ అక్బరుద్దీన్ కూడా స్పందించారు ఈ విషయం మీద. పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అని చెప్పి మీరు ఎట్లా చూస్తారండి? జబర్దస్త్ చెప్పినాడు ఆయన. ఎందుకంటే ఆల్ ఇండియన్స్ ఒకటే మాట అంటున్నారు, ఇది మన కంట్రీ డిగ్నిటీ, హిందుస్థాన్ డిగ్నిటీ, ఇండియా డిగ్నిటీ, భారత్ డిగ్నిటీ. దానికోసం అసదుద్దీన్ కూడా చెప్పింది రైట్. పాకిస్తాన్ ముర్దాబాద్ ముర్దాబాద్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అంతే. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు కూడా అంటున్నారు ఏంటంటే ఆపరేషన్ అంటే ప్రజలే వ్యతిరేకిస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళ ప్రజలే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, భారత్ని వదిలేద్దాం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దాని మీద? వాళ్ళు చేసింది తప్పు, అందరికీ తెలుసు. ఇది ఓపెన్, మొత్తం వరల్డ్ మన ఇండియాకి సపోర్ట్ చేస్తుంది ఎక్సెప్ట్ చైనా కానీ టర్కీ. సో నో వరీ, ఇండియా పీస్ లవింగ్ కంట్రీ. మేము ఎవరు వెళ్ళా చూడం, మా ఇంట్లో గుసానిచ్చిన తర్వాత మేము వాళ్ళకు ఇడవం. ఒకవేళ పాకిస్తాన్ ఇట్లనే గెలికితే ఫుల్ ఫ్లెజ్ వార్ అయితే 10 to 12 daysలో ఫినిష్ చేస్తాం. అది ఫినిష్ చేయాలి, ఎందుకంటే 30 years నుంచి డ్రామా చేస్తున్నారు వీళ్ళందరూ. లష్కర్ తోయిబా కానీ, హిజ్బుల్ ముజాహిదీన్ కానీ, జైషే మొహమ్మద్ కానీ, ఏమంట అక్షర్ధామ్ అంట, యూరి అంట, పుల్వామా అంట, బాంబే అంట, పెహల్గాం అంట, మొత్తం జాగీర్ వచ్చింది. ఇప్పుడు ఇండియా డిసైడ్ చేసింది, మీకు ఫినిష్ చేస్తాం. మొత్తం వరల్డ్ మన ఫేవర్లో ఉన్నది. టెర్రరిజంకి ఫినిష్ చేయాలి, సివిలియన్కి టచ్ చేయలేదు. చూపించినారు వీఆర్ అగేన్స్ట్ టెర్రరిజం, వీఆర్ అగేన్స్ట్ టెర్రర్ అని. సో దానికోసం ఇండియా విల్ విన్, డోంట్ వరీ. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇంకా ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని కూడా చెప్తున్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ హైదరాబాద్, వైజాగ్ అని కూడా ఇంటెలిజెన్స్ చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారండి? ఒకటే మాట, సింపుల్, సపోర్ట్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటేనే ఎవరైనా ఏదైనా చేస్తారు. ఆ పహల్గామ్లో ఆ టెర్రరిస్టులు 20 మంది లోకల్ సపోర్ట్ ఉన్న తర్వాత అది చేసినారు. కానీ ఇలా ఇండియా 140 crores ఒకటే చెప్తుంది, డిస్ట్రాయ్ పాకిస్తాన్ అని. అండ్ దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఛానల్కి చెప్తున్నా, మోర్ దెన్ 30 crores ఇండియన్ ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ కూడా ఒకటే మాట అంటున్నారు, ఫినిష్ పాకిస్తాన్. సో ఎవరి సపోర్ట్కి దొరకరు. వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఏం కాదు. గోకుల్ చాట్ డిఫరెంట్, రైట్? అది సరూర్ నగర్ డిఫరెంట్, లుంబిని పార్క్ డిఫరెంట్, ఈ స్టోరీ డిఫరెంట్. ఏం కాదు. ఇండియా స్ట్రాంగ్, ఇండియా పవర్ఫుల్, ఇండియా విక్టరీ. చివరిగా ఏం చెప్తారు? పెహల్గాం బాధితులకు మీరు ఎటువంటి సంతాపం వ్యక్తం చేస్తారండి? ఇప్పుడు చూపించినారు, 15 daysలో చూపించినాం. ఎవరు సింధూర్ తీసినారు, దానికి లోపల గుసాయించి వాళ్ళకు ఫినిష్ చేస్తాం. సో 100% వాళ్ళతో మేము ఉన్నాం, వాళ్ళు మాతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, మాకు రెస్పెక్ట్ వచ్చింది, మాకు ప్రైడ్ వచ్చింది, మాకు ఆనర్ వచ్చింది అని. సో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క ఇండియన్ హ్యాపీ ఉన్నారు. జై హింద్, జై కాంగ్రెస్.